కొట్టుకపోయిందని? కాళేశ్వరం రిపేర్ చేయండి చెప్పిందా? ఒకవేళ కొట్టుకపోతే రిపేర్ చేయమని ఎట్లా చెప్తుంది? కాళేశ్వరం కొట్టుకనే పోయింది కదా. రెండవది 1,00,000 కోట్ల అవినీతి జరిగితే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? సిబిఐ విచారణ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలలు అయింది. మరి ఎందుకు చేయట్లేదు? 12 ఏళ్ళ మోడీ సర్కార్ ఉన్నది. మరి కాళేశ్వరం కట్టిన తర్వాత ఇవాళ 7వ సంవత్సరం ఇది. కాళేశ్వరం ఇనాగరేషన్ అయినాక 2019 జూన్ నుంచి 8వ సంవత్సరం నడుస్తున్నది. మరి మోడీ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఈడీ లేదా? సిబిఐ లేదా? రేవంత్ రెడ్డి అడిగితేనే కాదు కదా. ఒకవేళ ఏదన్నా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగితే వాళ్ళు ఎందుకు నిద్రపోయారు? ఏమన్నా కవిత మీద ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డి వచ్చి అడిగిండా అండి? వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? ఇప్పుడు అవినీతి అన్నోళ్ళకి ఒకటే సమాధానం. కేసీఆర్ అవినీతి మీద మాట్లాడేవాళ్ళు. ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ లోపల అవినీతి లేదా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇంకోటి భరత్ గారు, 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం వల్ల. నేరుగా కాళేశ్వరం నీళ్ళే, నేను అది కూడా చెప్తున్నా, నేరుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లతోని 60 లక్షల ఎకరాలు క్యుములేటివ్గా చెప్తున్నాను. అంటే 2019 ఖరీఫ్ నుంచి 2023 ఖరీఫ్ దాకా. అంటే అది ఖరీఫ్ అయిపోయాక బ్లాస్ట్ అయింది లేదా మీ భాషలో చెప్పాలంటే బీటలు బారింది. నేను అనేది ఏంటంటే ఈ ఖరీఫ్ టు ఖరీఫ్ 2019 నుంచి 23 వరకు స్టెబిలైజేషన్ పేరు మీద కానీ కొత్త ఆయకట్టు కానీ దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా కాగ్ రిపోర్ట్లో ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ తీయండి. 2023 కాగ్ రిపోర్ట్లో ఉంది, 24-25 కాగ్ రిపోర్ట్లో ఉంది, 23-24 ఎకనామిక్ సర్వే లాంటి రిపోర్ట్స్లలో ఉంది. మరి 60 లక్షల ఎకరాల్లో పంటలు పండింది, అది వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ప్రాణహిత నుంచి కాకుంటే వేరే కాడ నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందా? 968 టీఎంసీలు మనకు కేటాయించారు కదా. కనీసం 100 టీఎంసీలు కూడా గత 40 ఏళ్లలో తెచ్చుకోలేకపోయినాం కదా పైనుంచి. ఇప్పటికి కూడా బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత చుక్క నీరు కూడా అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కు రానప్పుడు మనకు ప్రాణహిత తప్ప వేరే దిక్కేమున్నది అసలు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సరి చేసుకోవాలని చెప్పాలి కానీ కొట్టుకపోయిందని చెప్పి దేశ ప్రజలకు అందరికీ రాజ్యసభ అనేది గౌరవం ఉన్న సభ. ఈ గుండాలు రౌడీలు వచ్చేది లోకసభ. రాజ్యసభలో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, సెలబ్రిటీస్ నామినేట్ చేస్తాడు. ఇవాళ హర్షవర్ధన్ లాంటి గొప్ప విదేశాంగ నిపుణుణ్ణి, ఫారిన్ సెక్రటరీ ఉన్నవాడిని రాష్ట్రపతి నామినేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు రాజ్యసభలో ఉంటారు. వాళ్ళందరి ముందట అబద్ధాలు అసత్యాలు మాట్లాడొచ్చా? సిఆర్ పాటిల్ మాట్లాడుతుంటే ఇక్కడ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర మంత్రి ఈయన ఏం చేస్తారు? పార్టీలు ఒక్కలే కాదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అన్ని పార్టీల వాళ్ళు అంటారు. ఎక్కడన్నా మాట్లాడడం వేరు. కూతురు కవిత కూడా అన్నారు. నేను అనేది వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ అనొచ్చు, అసెంబ్లీలు అనొచ్చు, కానీ పార్లమెంట్ లో అంటే దేశం పరువు కదా పోయేది. ఇలా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప ప్రాజెక్ట్ అని సాగిస్తున్న కాళేశ్వరంను గంగలో కొట్టుకపోయిందని చెప్తే ఇవాళ రాజ్యసభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు సిఆర్ పాటిల్? ఇవాళ ప్రపంచంలోని 235 దేశాలు రాజ్యసభను చూస్తుంటాయి. ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే పరిశీలించాలనుకుంటారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాళేశ్వరాన్ని మొట్టమొదటిసారిగా ఈ విదేశాలలో ఉన్న వాళ్లకు రాజ్యసభ ద్వారా అబద్ధాలను అసత్యాలను చెప్పిన వ్యక్తి సిఆర్ పాటిల్. నాకు ఎందుకు ఒళ్ళు మండుతున్నదంటే నువ్వు రాజ్యసభను అబద్ధాలకు వేదికగా మార్చుకున్నావు. అసెంబ్లీలు అంటే సరే, అసెంబ్లీ పరువు ఏనాడో పోయింది. అసెంబ్లీలో ఏనాడో అబద్ధాలు చెప్పడం అనేది మొదలైంది. ఇష్టం వచ్చిన భాష మాట్లాడతారు అసెంబ్లీలో. దాన్ని పార్లమెంటరీ భాష అంటారా, అన్పార్లమెంటరీ భాష అంటారా? రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలేద్దాం. కానీ పార్లమెంట్లో ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ఎట్లా వదిలేయాలి సిఆర్ పాటిల్ని? సురేష్ రెడ్డి గారికి కూడా మేము చెప్పినాం ఏంటంటే దాని మీద ఆయనను అభిశంసించడానికి స్పీకర్ దగ్గర ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేయమని చెప్పాం. వాళ్ళు అది చేయాల్సి ఉన్నది. ఎందుకంటే అది 100కి 100 అసత్యాలు అబద్ధాలు మాట్లాడాడు సిఆర్ పాటిల్. ఓకే, ఒకసారి విందాం మనం. కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు, తర్వాత సురేష్ రెడ్డి ఏమన్నారండి. ఎస్పీసీఆర్ ప్లే చేయండి. बजट में आप बताए उस दिन कि भाई आज हिंदुस्तान दुनिया का नंबर 1 राइस प्रोड्यूसिंग स्टेट है, और उसकी कारण यह है कि आज तेलंगाना हिंदुस्तान का नंबर 1 स्टेट है। और उसका कारण भी यही है कि तेलंगाना में सेंट्रल गवर्नमेंट से 1 पैसा ना लेते हुए दुनिया का वर्ल्ड्स बिगेस्ट लार्जेस्ट मल्टीपर्पज इरिगेशन प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए। और मुझे
मुझे दुख से कहना पड़ता है कि ये सेंट्रल गवर्नमेंट और ये सेंट्रल गवर्नमेंट उनको जानकारी भी नहीं है। आपको बोलने देता हूं। सर मेरा वक्त जा रहा है साहब, प्लीज ब्रिंग हाउस टू ऑर्डर। मेरा वक्त जा रहा है सर। नहीं, ये गलत है। आप बाद में बात करें, क्योंकि आपको बाद में भी अभी सर ये बात मैं इसीलिए कह रहा हूं कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न के, हमारे लक्ष्मण भाई के प्रश्न में, वो कहे कि भाई 1 पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34 जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है। जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके फायर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफर्केशन एक्ट के अंदर जो विलेजेस बिल में लगा, आप बोल रहे थे तो नहीं बोले, अब आप सोनिया गांधी के फायर पकड़ के आपसे बात किया है, जब आप बोले पूछा वो नहीं बोले। दूसरा विषय आप सुनिए, आज आप प्लीज मैं पूछना चाहता हूँ कालेश्वरम का प्रोजेक्ट बिल्कुल मेडगड्ढे जो है पूरा आज डूबे है। वो नहीं, डैम का जो कमिटी है ये लोग भी दिया है, काग रिपोर्ट में आया है, उसके द्वारा कोई फायदा नहीं हुआ है। आज बोल रहे 1 पैसा किधर से नहीं ले, किधर से लाए? छपा है क्या? दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है? केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है। केंद्र सरकार ने ఎస్ విప్రకాష్ గారు, భరత్ గారు, కాళేశ్వరంకు రూపాయి కూడా ఇవ్వలేదంటే, కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు 30% వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్మిషన్ అప్లై చేశారు. రూపాయి ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? భరత్ గారు యా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టింది 30% అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు పర్మిషన్ అడగలేదు, జాతీయ హోదా అడగలేదు. లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాణహిత చేవెళ్ళు అనేది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మొదలైంది. వర్క్స్ చాలా వరకు అక్కడే జరిగినాయి. ఈ 30,000 crores లో 11,000 కోట్లు రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఆ పీరియడ్ లో ఖర్చు అయినాయి. అంటే కొంచెం స్టడీ చేసి మాట్లాడితే బాగుండేది. కిషన్ రెడ్డి గారు ఆయన ఎమోషన్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఇక నేను దాని మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన మన సికింద్రాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ఏ రకంగా మాట్లాడినా కూడా ఇక దాని మీద కామెంట్ చేయడం అనేది నాలాంటి వాడికి అది శోభనియ్యదు. ఎందుకంటే ఒకవేళ నేను మాట్లాడాల్సి వస్తే వీధి రౌడీలో మాట్లాడినని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభను వేదిక చేసుకొని కేసీఆర్ బాప్కా పైసా ఐక్యా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది అది ఆయన కిషన్ రెడ్డి గారి ఏమంటారు దాన్ని ఔదార్యం కానీ ఉందా కానీ కాదు. అది కిషన్ రెడ్డి స్టైల్లో కూడా లేదు. అది ఆయన ఇట్లా మాట్లాడు చాలా సంయమనం పాటించే వ్యక్తి ఆయనే. అంతేగాని సిఆర్ పాటిల్ మాట్లాడిన దానికంటే ఘోరంగా మాట్లాడిండు కిషన్ రెడ్డి వాళ్ళ. దాన్ని ఎవరైనా కూడా హేట్ చేయాల్సిందే, అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం డబ్బులతో కట్టారు కాళేశ్వరం, కేంద్రం ఇయ్యలేదు అనేది అక్కడ సురేష్ రెడ్డి చెప్పింది. ₹1 కూడా కేంద్రం ఇయ్యలేదు, రాష్ట్రం డబ్బుల నుంచి కట్టారు అని అంటున్నాం. ఇప్పుడు ఏటీఎంలో మారిందని 5-6 ఏళ్ల నుంచి చెప్తున్నాడు కిషన్ రెడ్డి. మరి ఎందుకు మోడీ గారితో ఒక ఈడీతోని లేకపోతే సిబిఐతోని ఎంక్వైరీ చేయించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేశాక కూడా ఒక్కనాడు కూడా ఆ టీం వచ్చి కేసీఆర్ గారిని అడగలే కదా, ఎక్కడి నుంచి తెచ్చి కట్టినావు డబ్బులు, ఎంత తీసుకున్నావు, ఏటీఎం అయిందా నీకు, ఏమైంది? ఊరికే పిచ్చి మాటలు మాట్లాడేందుకు దమ్ముంటే నిరూపించాలి. నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీలో కొన్ని ఈడీ సిబిఐ కాళేశ్వరం గురించి హైకోర్టులో కేసు ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని కదా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుండే, విచారణ చేపట్టద్దని స్టే ఎందుకు తెచ్చుకున్నారు? మరి నేనేమంటున్నా అంటే అదేమో పీసీ ఘోష్ నివేదిక మీద జరుగుతూ ఉంది. సిబిఐ మీద స్టే ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఎవరు కూడా ఆపరు. ఎంక్వైరీని జనరల్ గా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. సిబిఐ స్టే ఉన్నంత మాత్రాన కేసీఆర్ ను బిలోర్ కావచ్చు, అంతేగాని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోవద్దు అన్నారు కదా.
అంటే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చేయకూడదు. బట్ భరత్ గారు నేనేమంటున్నా అంటే దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఈడీకి సిబిఐకి అడ్డం ఏమి ఉండదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద చర్యలు తీసుకోవద్దు అన్నదే కానీ జరుగుతున్న అవినీతి మీద విచారణ జరపొద్దని చెప్పి ఏ కోర్టు చెప్పదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు కదా. మెగా కృష్ణారెడ్డిని పిలవచ్చు విచారణకు, నవయుగ కాంట్రాక్టర్లను పిలవచ్చు, ఎంతమంది అయితే అందులో పార్టిసిపేట్ చేసిందో వాళ్ళందరినీ పిలవచ్చు. తీసుకో యా ఇక్కడ వాయిస్ ఏదో వస్తుంది. ఎస్ ఎస్ చెప్పండి. హలో హలో ఒక బీఆర్ఎస్ రాలేదు. యా యా చెప్పండి ప్రకాష్ గారు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఒక్కదానికే బాండ్స్ రాలేదు మెగా కృష్ణారెడ్డి నుంచి, బీజేపీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు కానీ నవయుగ వాళ్ళు కానీ పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఎవరు వద్దన్నారు. అది ఎంక్వైరీ చేసి నిజానిజాలు తీర్చాల్సిన కిషన్ రెడ్డి ఈ రాష్ట్రాల నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రి ఊరికే నోరించుకుంటే సరిపోదు కదా. ఏటీఎం అయిందని. మరి మేమందరం వెయిట్ చేస్తున్నాం. అవినీతి ఉంటే బయట పెట్టమంటున్నాం. ఒకవేళ కేసీఆర్ లో అవినీతి ఉంటే మీరు బయట పెట్టట్లేదు అంటే మీరు అసమర్థుల కింద లెక్క, మీరు పనికి మాలిన వాళ్ళ కింద లెక్క. మీ ఈడీ సిబిఐ అనేది నిజమైన అవినీతి పనులను పట్టుకోదు, కేవలం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే వేటాడుతుంది అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇన్ని నిందలు మోస్తూ కూడా, ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాళేశ్వరం అవినీతి ఎందుకు బయట పెడతలేదు? మీకు వాటాలు ముట్టినాయా? మీకేమన్నా మెగా కృష్ణారెడ్డి ఎంక్వైరీ చేయొద్దని చెప్పి డబ్బులు ఇచ్చాడా కిషన్ రెడ్డికి ఎన్నికల్లో గెలవడానికి? ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా పార్లమెంట్ లో, రాజ్యసభలో? ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అమిత్ షా దగ్గర పోయి ఎంక్వైరీ చేయించు. పీసీ ఘోష్ మీద కాదు, డైరెక్ట్ గా చేయించు. పీసీ ఘోష్ నివేదిక మీద చేయించమని చెప్పి చెప్తాలేండి నేను. నీకేం అడ్డం ఉన్నది? పోనీ ఒక్క కాళేశ్వరమే కాదు, 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన ఏ అవినీతి మీదనైనా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 12.5 సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వం కానీ ఒక్క ఎంట్రీగా బీకిన్లా అండి? ఒక్క దాని మీద ఎంక్వైరీ చేసిల్లా? కనీసం ఒక్కనాడు విచారణకు పిలిచిల్లా కేసీఆర్ ను? మరి ఎందుకు మాట్లాడతారు ఈ పిచ్చి మాటలన్నీ? ఊరికే మాట్లాడుతుంటే దొంగని 10 సార్లు దొంగ మంచివాడిని పట్టుకొని దొంగ అని 10 సార్లు అంటే వాడు దొంగ అయిపోయినట్టుగా అబద్దాలను నమ్ముకొని పరిపాలన చేస్తున్నారు అక్కడ బీజేపీ నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఎంతకాలం ఉంటాయి ఈ అబద్దాలు? అబద్దాలు చెప్పి అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. కొంతమందిని కొంతకాలం మోసం చేస్తారు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. నీటి ప్రాజెక్టులలో ఇట్లాంటి తమాషాలు, పరిహాసాలు, అవహేళనలు మాలాంటి వాళ్లకు ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భరోసానిచ్చింది. 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో వీళ్ళకి నవ్వులాట అవుతున్నది. నీళ్ళంటే నవ్వులాట అవుతున్నది. వేణుగారికి తెలుసు అక్కడ 15 లక్షల బోర్వెల్స్ ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. ఇవాళ అన్నింటిలో కూడా నీళ్లు వచ్చినాయి, చేతికందే ఎత్తులో నీళ్లు వచ్చినాయి. తెలంగాణ కావాలన్నా, పిచ్చి రాజకీయాలు కావాలన్నా? వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు ఇవాళ?